Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్. ప్రత్యక్షంగా మా క్లాసులను ఆన్లైన్లో వీక్షిస్తూ ఉండేటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకుంటూ ఉండేటువంటి, తెలుసుకుంటూ ఉండేటువంటి బుక్ నెంబర్ 3 సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. నిన్నటి క్లాస్ వరకు పూర్తి స్థాయిలో మీకు సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి అర్థమైందని మేము అనుకుంటున్నాము. అలాగే ఈరోజు కొంచెం ప్రాక్టీస్ కూడా చేయండి అని హోంవర్క్ కూడా ఇచ్చాను మీకు. మరి ఎంతమంది హోంవర్క్ చేశారు, ప్రాక్టీస్ చేశారో విద్యార్థులుగా మీకే తెలియాలి. మీరందరూ కూడా ప్రాక్టీస్ చేసి ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఐ హోప్ యు ఆల్ డూ ప్రాక్టీస్. మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజు రేపు కూడా టైం తీసుకోండి, ఇబ్బంది లేదు. సో మీకేమంటే ఇంకా జీవితంలో మళ్ళీ సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ అంటే డౌట్ ఉండకూడదు అనమాట. ఓకే, ఇకపోతే ఒకసారి ఈరోజు కూడా చిన్నగా ఒక చిన్న ప్రాక్టీస్తో మనం ఈ క్లాస్ను తీసుకోవడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, బుక్ నెంబర్ 3 వచ్చేసి సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇందులో కూడా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఒకసారి చేసేసేయండి అని నిన్న మీకు ప్రాక్టీస్ చేయండి అని చెప్పాను. మరి చేశారు అని నేను భావిస్తూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి అని నిన్న చెప్పాను నేను. ఓకే, సో ఇకపోతే ఈ బుక్ నెంబర్ 3లో కొన్ని మాత్రమే ప్రాక్టీస్కి ఉన్నాయి. మీకు పూర్తి స్థాయిలో 100% ప్రాక్టీస్ మెటీరియల్ కావాలి అనుకునే వాళ్ళు దయచేసి బుక్ నెంబర్ 15 ఓపెన్ చేసుకోండి అని కూడా చెప్పాను. పుస్తకాలు ఉన్నవారు ఎవరైనా సరే బుక్ నెంబర్ 15 ఓపెన్ చేసుకుంటే మీకు చాలా మెటీరియల్, అంటే ట్రాన్స్లేషన్స్ ఉంటాయి. ఒక 500 వాక్యాలు ఉన్నాయండి అని నేను చెప్పడం జరిగింది. సో బుక్ నెంబర్ 15లో ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుందండి. ఇది జస్ట్ బుక్ నెంబర్ 15 అనేది ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే బాగుంది. సో ఎవరైనా సరే విద్యార్థులు పేజ్ నెంబర్ 3 ఓపెన్ చేసుకుంటే ఇక్కడ నుంచి మీకు ఒక 500 వాక్యాలు ఉన్నాయి. మీకు సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి, హోంవర్క్ టైప్లో మీకు సుమారుగా ఒక 500 బిట్లు ఉన్నాయన్నమాట. టోటల్గా 500 బిట్స్. ఓకే, సో మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. బుక్స్ లేని వాళ్ళు యాప్ తీసుకోండి. గ్రూప్లో మన గ్రూప్ మెంబర్స్కి ఒక యాప్ కూడా అందజేశాము. యాప్లో ఓపెన్ చేసుకుంటే టోటల్గా మీకు ఏమేమి కావాలో ఆ బుక్స్ అన్నీ కూడా మీకు అక్కడ లభిస్తూ ఉన్నాయి. చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ వీటిని కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఒక చిన్న చిన్న వాక్యాలు ఎలా ఏర్పడుతున్నాయో చూద్దాం. ఓకే, సో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ వీటిని ఇంకా గ్రహించే శక్తి మనకు రావాలి, ప్రాక్టీస్ చేయాలి. ఓకే, కాబట్టి ఈరోజు క్లాస్ అంతా కూడా ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎవరైతే చక్కగా ప్రాక్టీస్ చేస్తారో ఇక జీవితంలో మళ్ళీ ఈ పుస్తకం గురించి రాకూడదు ఇక. ఓకేనా, అసలు సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి తెలియదు అనే ప్రసక్తి ఉండకూడదు ఇక విద్యార్థికి. ఓకే ఫ్రెండ్స్, కమాన్. దయచేసి చెప్తున్నాను విద్యార్థులు, బుక్ నెంబర్ 15 ట్రాన్స్లేషన్స్ తర్వాత చూడండి. ఇప్పుడు నేను చెప్పేది వినండి జాగ్రత్తగా. నిన్న కొన్ని వాక్యాలు మనం చూసాము. ఈరోజు మరికొన్ని వాక్యాలతో ముందుకు సాగుదాము. నేను 6th నంబర్ నుంచి తీసుకుంటున్నాను. బుక్ నంబర్ 15 పేజ్ నెంబర్ 3. బుక్ నెంబర్ 15 చూడండి, పేజ్ నెంబర్ 3 చూడండి, అంతే. ఓకే, మా తాతయ్య
చనిపోయాడు అని ఉంది. ఈ వాక్యాన్ని చూడంగానే ఇందులో సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు కనుక్కోవాలి. మా తాతయ్య చనిపోయాడు అని ఉంది కదా, దీంట్లో సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు, కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు చూసిన వెంటనే కనుక్కోవాలి. ఇందులో మా తాతయ్య అనేది కర్త, ఎవరి గురించి మాట్లాడామో వాళ్ళే కర్త. చనిపోయాడు రెండవ పదము, చనిపోయాడు క్రియ, పని. సో మా తాతయ్య చనిపోయాడు దాంట్లో కర్త ఉంది, క్రియ ఉంది, కర్మ లేదు. గమనించండి ఫ్రెండ్స్, కర్మ లేదు, కర్మ లేదు, ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ కర్మ లేదు. ఇలాంటి వాక్యాలు కూడా ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో రాసేటప్పుడు చాలా ఈజీ. ఇప్పుడు కర్మ లేదు కాబట్టి సబ్జెక్టు వర్బ్ అంతే ఉండేది ఇక్కడ. ఓకే, మా తాతయ్య, అవర్ గ్రాండ్ పా. ఇక్కడ ట్రాన్స్లేషన్ కూడా నేర్చుకుంటున్నారు మీరు, తెలుగులో నుంచి ఇంగ్లీష్లో రాసే విధానం కూడా నేర్చుకుంటున్నారు అనమాట. అవర్ గ్రాండ్ పా అనొచ్చు, మై గ్రాండ్ పా అనొచ్చు, అవర్ గ్రాండ్ పా లేదా అవర్ గ్రాండ్ ఫాదర్ డైడ్ అనొచ్చు, ఎక్స్పైర్డ్ అనొచ్చు, ఈ విధంగా చెప్పుకోవచ్చు. అవర్ గ్రాండ్ పా డైడ్, మా తాతయ్య చనిపోయాడు. అవర్ గ్రాండ్ పా డైడ్, ఎక్స్పైర్డ్. సో మా తాతయ్య చనిపోయాడు, కర్త, క్రియ ఉంది, కర్మ లేదు. సార్ మరి కర్మ అంటే ఎలా ఉంటుంది సార్, ఒకసారి అది కూడా చెప్పండి. ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్, కర్మ అంటే ఇప్పుడు చూడండి, మా తాతయ్య నిన్న చనిపోయాడు. చూడండి, నిన్న అనే పదం ఉందనుకో, అప్పుడు అది ఆబ్జెక్ట్ గా ఉంటుంది. మా తాతయ్య ఇక్కడ వస్తుంది, అప్పుడు నిన్న చనిపోయాడు, ఇది ఇక్కడ వస్తుంది. ఎప్పుడైనా సరే చెప్పాను కదా, తెలుగులో అయితే కర్మ ఎప్పుడు రెండో స్థానంలోనే ఉంటుంది. మా తాతయ్య చనిపోయాడు నిన్న అనం, మా తాతయ్య నిన్న చనిపోయాడు అంటాం. కాబట్టి అప్పుడు ఏమైతుంది, అవర్ గ్రాండ్ పా డైడ్, ఈ నిన్న అనేది లాస్ట్కి వస్తుంది ఇంగ్లీష్లో, ఎస్టర్డే. ఈ విధంగా అర్థం చేసుకుంటాం అనమాట. అర్థమైందా మేడం ఫ్రెండ్స్? ఓకే, మా తాతయ్య అనుకోకుండా చనిపోయాడు. చూడండి, మా తాతయ్య అనుకోకుండా చనిపోయాడు, దీన్ని ఎలా రాస్తారు? ఈ అనుకోకుండా అనే పదము ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి అవర్ గ్రాండ్ పా డైడ్ అన్ఎక్స్పెక్టెడ్లీ, అన్ఎక్స్పెక్టెడ్లీ. అనుకోకుండా చనిపోయాడు, అన్ఎక్స్పెక్టెడ్లీ. ఈ విధంగా మనము కర్త కర్మ క్రియలను డివైడ్ చేసుకుంటూ రావాలి. ఇది ఒక ప్రాక్టీస్ అంతే. ఇక్కడ నాకు బోర్ కొడుతుంది, నేను చేయలేను అనే మాటలు రాకూడదండి విద్యార్థులు, దయచేసి చెప్తున్నా. స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు విద్యార్థులు ఈ వీడియోలు మీరు చూస్తున్నారంటే మీరు స్టార్టింగ్ లో ఉన్నట్టు. కాబట్టి ప్రతిదీ మనము నిదానంగా ప్రతిదీ నేర్చుకుంటూ రావాలి. ఓకే, ఇదంతా బేసిక్ స్టాండర్డ్ అన్నమాట, ఇంకా గ్రామర్ లో పోలే మనం, బేసిక్ స్టాండర్డ్. నేను కళ్ళతో చూస్తాను, నేను కళ్ళతో చూస్తాను, నేను కళ్ళతో చూస్తాను. ఇందులో సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు, కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు కనుక్కోవాలా. నేను సబ్జెక్ట్ పార్ట్ చూస్తేనే అర్థమైపోయా. నేను ఐ, చాలా ఈజీ, ఫస్ట్ అర్థం చేసుకో అంతే, చాలా ఈజీ, అర్థం చేసుకోవాలా. నేను ఐ, నేను చెప్పాను కదా వర్బ్ ఎప్పుడైనా సరే క్రియ ఇక్కడ ఉంటది, మూడవ స్థానంలో తెలుగులో ఉంటది క్రియ. చూస్తాను, ఐ సీ. ఈ కళ్ళతో ఇంకా ఏమైనా ఉంటే కనుక అవన్నీ లాస్ట్కి వస్తాయి, ఆబ్జెక్ట్ పార్ట్ అంటారు దాన్ని. ఇది కర్మ, ఇది కర్త. సో ఇది సబ్జెక్టు, ఇది వర్బు. ఐ సీ, చూస్తాను, ఐ సీ.
కళ్ళతో ఏదంతా చూస్తాను, కళ్ళతో చూస్తాను, అదంతా ఆబ్జెక్ట్ పార్ట్, ఇంకా మిగిలినవన్నీ ఆబ్జెక్ట్ పార్ట్లు. ఐ సీ విత్ మై ఐస్, కళ్ళతో, విత్ మై ఐస్. ఇక్కడ విత్ మై ఐస్, నా కళ్ళతో చూస్తానని అర్థం. ఇక్కడ నేను అంటే నేనే కదా, కాబట్టి నా కళ్ళతోనే చూస్తాను. ఆ విధంగా నేను కళ్ళతో చూస్తాను, ఐ సీ విత్ మై ఐస్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఓకే, విత్ మై ఓన్ ఐస్, ఇది కూడా రాయొచ్చు, తప్పు లేదండి. విత్ మై ఓన్ ఐస్, విత్ మై ఓన్ ఐస్, నా కళ్ళతోనే చూస్తాను నేను అని చెప్పినట్టు. ఓకే, సో చూసారా, ఈ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ మీకు. ఇక్కడ నాలెడ్జ్ ఇది ఎవరైనా చెప్తారు, ఐసీ అనేంత వరకు ఎవరైనా చెప్తారు. ఆ తర్వాత చెప్తున్నారు చూడండి, అదే నాకు ఇంపార్టెంట్. దీన్ని నేర్పించాలనేది నా తాపత్రయం. ఆబ్జెక్ట్ చెప్పడం వచ్చేస్తే యు ఆర్ వెల్ ఇన్ ఇంగ్లీష్ అని అర్థం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ చెప్పడం రాదో మీరు ఇంగ్లీష్ రాదని అర్థం. అది విద్యార్థులు గమనించాలి. ఆబ్జెక్ట్కి అంత పవర్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇలాగే ప్రాక్టీస్ చేయాలి మీరు కూడాను. బాగా ఒక నోట్స్ తీసుకొని 500 వాక్యాలు ఉన్నాయి, చక్కగా ప్రాక్టీస్ చేయాలి. బుక్ నెంబర్ 15లో, పేజ్ నెంబర్ 3లో, పేజ్ నెంబర్ 4లో ప్రాక్టీస్ చేస్తూ రావాలి. అలాగా ఫస్ట్ మీరు వాక్యాన్ని చూడంగానే ఇది ఇది అని చెప్పాలి. రాజా నాకు స్నేహితుడు అనుంది. రాజా నాకు స్నేహితుడు, రాజా నాకు స్నేహితుడు అనుంది. ఇందులో ఎవరి గురించి మాట్లాడాం? రాజా గురించి మాట్లాడాం. సో సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? రాజా. నాకు స్నేహితుడు అన్నాడు. ఇక్కడ ఈ నాకు స్నేహితుడు అనేదంతా కూడాను కర్మ. సబ్జెక్ట్ కర్త, కర్మ ఉంది. ఇక్కడ క్రియ లేదు, క్రియ లేదు. చూసారా, క్రియ లేదు ఇక్కడ. వర్బ్ లేదు ఇక్కడ, నో వర్బ్. నో వర్బ్ అంటే గుర్తుపెట్టుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. వర్బు లేదు తెలుగులో అంటే, వర్బు లేని పక్షాన ఇంగ్లీష్లో ఈజ్ అనేటువంటిది కానీ, యామ్ అని కానీ, ఆర్ అని కానీ ఏదో ఒకటి ఉంటుంది. మీరు అంత తొందరగా డిసైడ్ కాకూడదు. ఈజ్ కానీ, యాము కానీ, ఆర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఈ మూడిట్లో ఏదో ఒకటి సెట్ అవుతుంది అని అర్థం. ఇవి లేకుండా రాయకూడదు. తెలుగులో క్రియ, క్రియ లేని పక్షాన నో వర్బ్ అంటాం యాక్చువల్గా. ఎక్కడ క్రియ? క్రియ లేదు ఇక్కడ. రాజా నాకు స్నేహితుల్లో క్రియ లేదు. చూసారా, క్రియ లేని పక్షమున తప్పనిసరిగా ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ ఏదో ఒకటి పెట్టాలా. అప్పుడు ఎలా ఉంది చూడండి, రాజా అంటే కర్త, నాకు స్నేహితుడు అంటే మై ఫ్రెండ్. ఇది రాశాము, ఇది రాశాము, మధ్యలో క్రియ లేదు, ఇక్కడ డాష్ ఉంది ఇక్కడ. సో రాజా డాష్ మై ఫ్రెండ్ అన్నప్పుడు డైరెక్ట్గా ఇది ఇది అనకూడదు. ఇట్లా రాజా మై ఫ్రెండ్ అనకూడదు, తప్పు. ఇంగ్లీష్ ఒప్పుకోదు. అప్పుడు ఏమనాలంటే రాజా ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పాలా. రాజా ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పాలా. అర్థమైందా ఫ్రెండ్స్? రాజా ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పాలా. ఈజ్ లేకుండా, వర్బ్ లేకుండా ఇంగ్లీష్ లేదు. తెలుగు ఉండొచ్చేమో కానీ ఇంగ్లీష్ లేదు. ఇంత కన్ఫ్యూజన్ ఉంది చూసారా ఇక్కడ, విద్యార్థులు గమనించాలి. ఓకే, సో అలాగే ఇంకొక వాక్యం తీసుకోండి. ఇలాంటివి ఇంకా బోలెడు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఫస్ట్ స్టెప్లో మీరు గెలిచిన వారు అవుతారు. ఓన్లీ బై డూయింగ్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయాల. సరిత ఒక డాక్టరు, సరిత ఒక డాక్టరు. ఇందాక చెప్పినట్టే సేమ్ టు సేమ్ ఇది కూడా. సరిత ఒక డాక్టరు, సరిత ఒక డాక్టరు. సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు కనుక్కుంటే ఇంగ్లీష్ ఈజీగా రాయొచ్చు. ముందుగా సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? సరిత, సరిత, సరిత సబ్జెక్ట్ పార్ట్ ఇది. వర్బ్ ఎవరు? ఇక్కడ చూడండి, ఒక డాక్టరు అనే దాంట్లో వర్బ్ లేదు, ఇది కర్మ. ఇది ఇది కర్త, ఇది కర్మ. క్రియ లేదు, ఇందాక చెప్పాను నేను, క్రియ లేదు. క్రియ లేని పక్షమున, క్రియ లేని పక్షమున కంపల్సరీ ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ వాడాలి. అప్పుడు ఏమైంది, సరిత ఈజ్ అనాలి.
తప్పనిసరిగా సరితకు ఈ సెట్ అవుతుంది. మరి ఈజీ ఎందుకు వచ్చిందంటే సరిత థర్డ్ పర్సన్ సింగులర్ ఇది. సరే ఇవన్నీ కూడా నేను ముందు ముందు చెప్తాను. ఇప్పుడు మీరు నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే. సో సరిత ఈజ్ ఏమి ఒక డాక్టరు, ఏ డాక్టర్. సరిత ఈజ్ ఏ డాక్టర్. సరిత ఒక డాక్టరు, సరిత ఈజ్ ఏ డాక్టర్. సరిత ఏ డాక్టర్ అనకూడదు, డైరెక్ట్ గా సరిత ఏ డాక్టర్ అనరాదు. అట్లా సరిత ఈజ్ ఏ డాక్టర్ అనాల. ఈజ్ లేకుండా ఇంగ్లీష్ లేదు. సరిత డైరెక్ట్ ఏ డాక్టర్ అని చెప్పకూడదు, అలాగా తప్పది. సరిత ఈజ్ ఏ డాక్టర్ అని చెప్పాల. ఓకే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వాడు పెన్నును విరక్కొట్టాడు. పెన్నును విరక్కొట్టాడు. వాడు పెన్నును విరక్కొట్టాడు. వాడు పెన్నును విరక్కొట్టాడు. ఇక్కడ 3 ఉన్నాయి. వాడు అతడు అంటే ఇంగ్లీష్లో హీ. వాడు అతడు అంటే ఇంగ్లీష్లో హీ. పెన్నును ఆబ్జెక్ట్ ఇది. విరక్కొట్టాడు వర్బు. హీ బ్రోక్. బ్రోక్ అని ఎట్లొచ్చింది సార్ అంటే టెన్సెస్ నాలెడ్జ్ ఉండాలి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఆర్ పాస్ట్ పార్టిసిపుల్ ఇవి నాలెడ్జ్ ఉండాలి. ఇవన్నీ వర్బుల్లో వస్తాయి. మెయిన్ వర్బులు వెళ్ళినప్పుడు నేర్చుకుంటాం. ఇప్పుడేమి ఎవరు టెన్షన్ తీసుకోవద్దు. సో బ్రేక్, బ్రోక్, బ్రోకన్ అని ఎవరైనా నేర్చుకొని ఉంటారు కదా మీరు, అది ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. చూసారా? అందుకే టెన్సెస్ నేర్చుకోండి అనేది. టెన్సెస్ అంటారు వీటిని. ఇక్కడ నుంచి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు హీ బ్రోక్ ఏమి అ పెన్. హీ బ్రోక్ ద పెన్ అను బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇరగొట్టినాడు కాబట్టి హీ బ్రోక్ ద పెన్ అని చెప్పండి. ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఎవరు? హీ. బ్రోక్ అంటే వర్బు, క్రియ, పాస్ట్ టెన్స్ లో ఉంది. బ్రోక్ విరగొట్టాడు, అయిపోయిన సంఘటన. అలాగే ఏంటి ఇరగొట్టాడు? పెన్నుని ఇరగొట్టాడు. ద పెన్. హీ బ్రోక్ ద పెన్. హీ బ్రోకన్ అనకూడదు, తప్పుమా. కొంతమంది బ్రోకన్ రాశారు, బ్రోకన్ అనరాదు. సరే, మీరు ఇప్పుడు తప్పు చేసినా ఎవరేం మిమ్మల్ని ఏం చింతించరు. మీరు బ్రోకన్ రాసినా బ్రోక్ రాసినా నేనేం అనుకోను. కనీసం మీరు వర్బు రాసే చోట రాస్తున్నారు కదా, నాకు అంతే ఆనందం. అర్థమైందమ్మా? సో బ్రోకన్ రాయకూడదు. బ్రోకన్ ఎప్పుడు వస్తుందో దానికి ఒక రోజు ఉంది, నేను చెప్తా, అంతా చెప్తా. టెన్సెస్ 8వ పుస్తకంలో మొత్తం క్లియర్గా చెప్తా. ఎవరు టెన్షన్ తీసుకోవద్దండి. ఓకే. సరే, ఇలా ఉంటాయన్నమాట. ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలా ముందుగా. అలాగే 11కి రండి. ఆమె మార్కెట్టులో పూలు కొన్నది అనుంది. ఆమె మార్కెట్టులో పూలు కొన్నది అనుంది. ఆమె మార్కెట్టులో పూలు కొన్నది అనుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఆమె గురించి మాట్లాడాం, షీ. ఆమె, షీ. చాలా సింపుల్ అండి, ఏం చేయొద్దు. మార్కెట్లో పూలు కొన్నది. ఫస్ట్ ఏం చేసింది ఆమె? కొన్నది, వర్బ్ ఇది. ఇది ఇక్కడ తీసుకుని రా. షీ బాట్, కొన్నది. ఇది దీనికి కూడా టెన్సెస్ రావాలా. ప్రతి దానికి ఇక ఇప్పటి నుంచి టెన్సెస్ అనేవి ఒకటి ఉంటాయి అన్నమాట. అందుకే టెన్సెస్ నేర్పిస్తారు స్కూళ్ళల్లో తొందరగా. ఫస్ట్ లోనే టెన్సెస్ నేర్పిస్తారు. ప్రజెంట్ టెన్స్ అని, పాస్ట్ టెన్స్ అని, పాస్ట్ పార్టిసిపుల్ అని ఇలా రాయించింటారు. మీరు కూడా విద్యార్థులు అయితే తెలుస్తుంది మీకు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకొని ఉంటే ఇప్పుడు ఈజీ అవుతుంది. లేదా పక్కన ఇట్లా రాసుకొని నేర్చుకోవాల్సి వస్తుంది. సో కొనుట అంటే బై, బై బాట్, పాస్ట్ టెన్స్ లో బాట్, బై బాట్ బాట్. V3లో కూడా దీన్ని V2 V3 అంటారు. ఇవన్నీ నేను తర్వాత చెప్పిస్తానండి, ఎవరైనా టెన్షన్ తీసుకోవద్దు. ప్రజెంట్ పాస్ట్ టెన్స్ లో బాట్ అంటారు. అప్పుడు ఆన్సర్ ఏమైంది చూడండి. ఆమె, షీ, మార్కెట్లో పూలు కొన్నది. షీ బాట్, షీ బాట్. ఏం కొన్నది? షీ బాట్ ఏమి? పూలు, ఫ్లవర్స్. ఎక్కడ? ఇన్ ద మార్కెట్. షీ బాట్ ఫ్లవర్స్ ఇన్ ద మార్కెట్. ఇలా మీరు గమనించాలా, అర్థం చేసుకోవాలా.
షీ బాట్ ఫ్లవర్స్ ఇన్ ద మార్కెట్. ఆమె మార్కెట్లో పూలు కొన్నది. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఆమె, షీ కర్త. బాట్ కొన్నది. ఫ్లవర్స్ ఇన్ ద మార్కెట్ పూలను కొన్నది. ఇవన్నీ ఆబ్జెక్ట్లు ఇవి. అందులో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఫ్లవర్స్, ఇన్ ద మార్కెట్ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. మీకు మొదటి రోజులో చెప్పాను. ఇందులో కూడా ఆబ్జెక్ట్లో కూడా రెండు రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అంటే కొంచెం ఇప్పుడు ఫస్ట్ ఏదైతే వస్తుందో షీ బాట్ ఫ్లవర్స్, పూలు ఎక్కడ? ఇన్ ద మార్కెట్. ఇలాంటివి ఇంకా ఎంతైనా రావచ్చు అనమాట, ఎంత పెద్దగైనా రావచ్చు. ఈ విధంగా అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆ విధంగా అర్థం చేసుకోండి. ఓకే, అందుకే టెన్సెస్ బాగా రావాలనేది, వర్బులు బాగుండాలి. వర్బులు అంటే టెన్సులు అనమాట. రంజిత బావిలో ఈతలాడింది అనుంది. ఫస్ట్ మీ మైండ్లో ఇప్పుడు రావాల్సింది టెన్సెస్. ఇవి నేర్చేసుకుంటే చాలు. టెన్సెస్ నేర్చుకొని పెట్టుకోవాలా. రంజిత బావిలో ఈతలాడింది అనుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు? ఎవరి గురించి మాట్లాడావు? రంజిత. సబ్జెక్ట్ రంజిత. ఈతలాడింది వర్బ్ ఇంపార్టెంట్. ఈతలాడింది, ఈతలాడుట అంటే స్విమ్, స్వామ్, స్వమ్. ఇవి మూడు ఇట్లా గుర్తు పెట్టుకొని ఉండాలా. V1 V2 V3 అంటారు. వీటి ప్రాధాన్యత ఏముందో తెలుసుకో ఫస్ట్, అంతే. ఇప్పుడేం టెన్షన్ తీసుకోవద్దు. ఓకే, సో రంజిత సబ్జెక్టు, ఈతలాడింది స్వామ్ వర్బ్ పార్ట్. ఎక్కడ? బావిలో, ఇన్ ద వెల్. ఇక్కడ ఒకటే ఆబ్జెక్ట్ ఉంది. రంజిత బావిలో ఈతలాడింది. రంజిత స్వామ్ ఇన్ ద వెల్. రంజిత స్వామ్ ఇన్ ద వెల్. ఇలా ప్రతిదీ మనం నేర్చుకుంటూ వస్తే మనకు ఇక్కడ ట్రాన్స్లేషన్ నాలెడ్జ్ అర్థమైతూ వస్తుంటది. చిన్న చిన్న వాక్యాలే, పెద్ద పెద్ద వాక్యాలేం కాదు ఇవి. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? సబ్జెక్టు అంటే అర్థమైంది, వర్బ్ అంటే అర్థమైంది, ఆబ్జెక్ట్ అంటే అర్థమైంది, ఏ స్టాండర్డ్ ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా ఇక్కడ అర్థమైపోద్ది. సబ్జెక్టు తర్వాత వర్బు, వర్బు తర్వాత ఆబ్జెక్టు. ఒక 4 రోజులకే తేడా పడి ఉంటారు మీరు. అర్థమైందా? నిజంగా ఏమి రాలేదు సార్, మాకు ఫస్ట్లో ఏం అర్థం కాలేదు, మేము మీ క్లాసులు చూస్తున్నామంటే అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కాస్తో కూస్తో మెరుగుదల అవుతూ ఉంటారు. కొంచెం మీకు రానివేమి ఇక్కడ అంటే టెన్సెసే. ఇవి సరిగ్గా రావు. ఇవి ఎవరైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. కానీ వర్బుల దగ్గర ఇప్పుడు ఉండేటువంటి టెన్షన్. ఇక్కడ కొంతమంది ఏమో స్విమ్ అంటున్నారు, కొంతమంది ఏమో స్వామ్ అంటున్నారు. మరి ఇవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే టెన్సెస్ నేర్చుకుంటే అయిపోయా. అర్థమైందా? ఓకే, సో ఆ విధంగా అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. మా నాన్న నాకు డబ్బును పంపాడు. మా నాన్న నాకు డబ్బును పంపాడు. టెన్సెస్ కూడా రావాలి ఇక్కడ. మా నాన్న నాకు డబ్బును పంపాడు. మా నాన్న నాకు డబ్బును పంపాడు. ఏం లేదు, మా నాన్న ఫస్ట్ సబ్జెక్టు, మై ఫాదర్. పంపాడు, పంపుట అంటే సెండింగ్, సెండ్, సెంట్, సెంట్. అందుకే ఇవి రావాలనేది. ఇక్కడ ఉంది బొక్క మనకు, ఇది ఉంది మైనస్ పాయింట్ మనకి. ఇది అర్థమైందా? ఇప్పుడు సెండ్, సెంట్, సెంట్, ఈ నాలెడ్జ్ లేకపోతే నువ్వు బాధపడుతుంటావు. ఆన్సర్ ఏమి ఇవ్వాలో నీకు అర్థం కాదు. కాబట్టి మన వీక్నెస్లు అన్నీ ఇప్పుడు అర్థమవుతుంటాయి. ఓహో, మనకు టెన్సెస్ నాలెడ్జ్ లేదు, ఆబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు, హ్యాపీగా సబ్జెక్ట్ని ఒక వాక్యాన్ని మాట్లాడేసుకోవచ్చు. మా నాన్న, మై ఫాదర్ సబ్జెక్ట్ పార్ట్, ఇది కర్త. పంపాడు, సెంట్. ఇక్కడ సెంట్ ఎందుకు వచ్చిందంటే V2 ఫామ్, ఇది వర్బు. ఏమి? నాకు డబ్బును, మనీ టు మీ. మై ఫాదర్ సెంట్ మనీ టు మీ. నాకు డబ్బును పంపాడు. మనీ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, టు మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, అంతే. మరి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏమంటే డైరెక్ట్ పక్కనే ఉంటుంది. మై ఫాదర్ సెంట్ మనీ, ఇది ఫస్ట్ స్టెప్ ఇది. కాబట్టి ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఏదైనా ఫస్ట్లో ఉంటే అది డైరెక్ట్ ఆబ్జెక్ట్,
దాని తర్వాత వచ్చేవన్నీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్. ఎన్నైనా ఉండొచ్చు అట్లాంటివి. క్లియర్‌గా అర్థమైతుంటది మీకింక. మీరు ప్రాక్టీస్ చేయాలంతే. మీరు ప్రాక్టీస్ చేస్తే క్లియర్‌గా అర్థమైపోద్ది. సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి క్లియర్ కట్‌గా అర్థమైతుంటదనమాట. టెన్సెస్ రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్సెస్ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. టెన్సెస్‌లో 3 రకాలుంటాయి. సరే నేనే ఇస్తాను. అన్నీ చెప్తాను. ఏం ప్రాబ్లమ్ లేదు. V1, V2, V3 అంటారు వీటిని. వీటి వల్ల ఎంత లాభం ఉందంటే అంత లాభం ఉంటదనమాట. వాడి తాతయ్య నాకు కథ చెప్పాడు. నాకు కథ చెప్పాడు. వాడి తాతయ్య నాకు కథ చెప్పాడు. వాడి తాతయ్య సబ్జెక్ట్ ఇక్కడ. వాడి తాతయ్య సబ్జెక్ట్ ఇక్కడ. ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వాడి తాతయ్య గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి హిజ్ గ్రాండ్ ఫాదర్, హిజ్ గ్రాండ్ పా, హిజ్ గ్రాండ్ ఫాదర్ ఏం చేశాడు? నాకు కథ చెప్పాడు. ఫస్ట్ చెప్పాడు వర్బ్ ఇక్కడ. ఈ చెప్పాడు ఇక్కడ రావాలా. టెల్, టోల్డ్, టోల్డ్. టెల్, టోల్డ్, టోల్డ్ ఇది రావాలా. ఈ నాలెడ్జ్ నీకు ఉండాలి ఇప్పుడు. ఇక్కడ ఏం పెట్టాలనేది నాలెడ్జ్ ఉండాలమ్మా. హిజ్ గ్రాండ్ ఫాదర్ చెప్పాడు, టోల్డ్ వర్బ్ V2 ఇది. ఏం చెప్పాడు? నాకు ఒక కథ. సో ఏ స్టోరీ, ఒక కథ. ఎవరికి? నాకి. టు మీ. హిజ్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ ఏ స్టోరీ టు మీ. లేదు కొంతమంది ఇలా రాస్తారు. హిజ్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ మీ ఏ స్టోరీ అని కూడా రాస్తారు. డైరెక్ట్ గా మీ పెట్టి ఏ స్టోరీ అని రాస్తారు. మళ్ళీ ఇక్కడ టు మీ అనకండి, బాగుండదు. టు మీ రాయాలంటే లాస్ట్కి అయితే టు మీ రాయండి. ఏ స్టోరీ అనాలి, వన్ స్టోరీ అనొద్దు. చూడండి సారీ అండి. ఇప్పుడు టు మీ వన్ స్టోరీ ఇది తప్పు. చాలా మంది రాశారు. టు మీ, టు వద్దు ఇక్కడ. వన్ స్టోరీ అని రాదు, ఏ స్టోరీ అనాలి. ఆర్టికల్స్ అంటారు దీన్ని. ముందు ముందు పోతే నేను ఆర్టికల్స్ కూడా నేర్పిస్తాను. ఎవరు టెన్షన్ తీసుకోవద్దండి. ఇవన్నీ తప్పొప్పులు అనమాట. ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. ప్రాక్టీస్ చేస్తేనే మనకు నీట్గా అర్థమవుతుంది. ఏంటి సబ్జెక్టు, ఏంటి వర్బు, ఏంటి ఆబ్జెక్టు. అర్థమైందా? ట్రాన్స్లేషన్స్ అంటారు ఇవి. తెలుగులో నుండి ఇంగ్లీష్లో మార్చే పద్ధతి. ఇప్పుడు మనది 5th క్లాస్ ఏమో ఈ రోజుకి. సో చాలా మంది కరెక్ట్గానే రాస్తున్నారు. ఇట్లాంటివన్నీ నేర్చేసుకుంటే అసలు ఇంగ్లీష్లో అడుగు పెట్టేసినట్టే మనం. అర్థమైందా? దీనికి గ్రామర్ సంబంధం కాదు. గ్రామర్ ఉండాలి. ఎంతవరకు? టెన్సెస్ బాగా రావాలి. ఆబ్జెక్ట్ నాలెడ్జ్ కొంచెం తెలుసుకుంటే చాలు. ఈజీగా ఎవరైనా ఇంగ్లీష్ రాసేస్తూ. అర్థమైందా ఫ్రెండ్స్? సరే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రవి సినిమాకు వెళ్ళాడు. రవి సినిమాకు వెళ్ళాడు అని ఉంది. చాలా ఈజీ. ఫస్ట్ చూసిన వెంటనే రవి సబ్జెక్ట్. ఎవరి గురించి మాట్లాడావు? రవి. వెళ్ళాడు. వెళ్ళాడు అంటే ఇక్కడ వర్బులు చేంజ్ అవుతాయి. వెళ్ళుట అంటే గోయింగ్ కదా. గో వెంట్ గాన్. ఇవి నేర్చుకుని ఉండాల. గో వెంట్ గాన్ వీటిని టెన్సెస్ అంటారు. వీటి ప్రాధాన్యత ఇక్కడ పనిచేస్తుంది మనకు. ఇక్కడ నేర్చుకోవడం ఇక్కడ కోసం. రవి వెళ్ళాడు అంటే వెంట్ అని రాయాల. రవి వెంట్. వర్బ్ ఇక్కడ ఉంది. ఇది ఇట్లా వస్తుంది. రవి వెంట్ వెళ్ళాడు. వెంట్ వర్బ్ V2. సినిమాకు టు ద మూవీ. టు ద మూవీ. సినిమాకు వెళ్ళాడు. టు ద మూవీ. రవి వెంట్ టు ద మూవీ. రవి సినిమాకు వెళ్ళాడు. ఇక్కడేమో సబ్జెక్టు రవి, వర్బ్ ఏమో V2, ఆబ్జెక్ట్ లో టు ది మూవీ. ఇదంతా ఆబ్జెక్ట్ ఇది. రవి వెంట్ టు మూవీ, టు ద మూవీ. టు ద మూవీ అనండి, బాగుంటది. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకేనా? సో ఇలా అర్థం చేసుకోవాలి మనం. సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ అంటే ఇది. ఇట్లా అర్థం చేసుకుంటే ట్రాన్స్లేషన్ ఈజీ అవుతుంటది. నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతావు. చిన్న చిన్నగా అర్థం చేసుకొని మాట్లాడేస్తావు. ప్రాక్టీస్ చేయండి అంతే. అతడికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం.
అతడికి ఇడ్లీలు చాలా ఇష్టం. ఇడ్లీ చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఇది కొంచెం ఆలోచన చేసుకొని రాయండి. అతడికి ఇడ్లీ చాలా ఇష్టం అంటే దీని అర్థం ఏమి, అతడు ఇడ్లీని ఇష్టపడతాడు అని అర్థం. సో ఇక్కడ విద్యార్థులు గమనిస్తూ ఆన్సర్ రాయాలి. ముందుగా ఎవరికి ఇష్టము, అతడికి. సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, అతడికి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ ఏం చేస్తున్నాడు, వర్బ్ ఏమి ఇక్కడ, ఇడ్లీలు చాలా కాదు, ఇష్టము. ఇష్టము అనేది క్రియ, ఏం చేస్తాడు, ఇష్టపడతాడు. సో లైక్డ్. ఇవి మూడు ఇక్కడ మనం నేర్చుకొని పెట్టుకోండి అలా, లైక్డ్ అని. ఇక్కడ ఇడ్లీలు తన ఇష్టం అనేది ఎప్పటికీ ఇష్టమే కదా, ప్రత్యేకంగా ఈ రోజు ఇష్టపడలా, ఎప్పటికీ ఇష్టమే కాబట్టి ప్రజెంట్ టెన్స్ చెప్పండి, హీ లైక్స్ అనాలా. ఏమనాలా, హీ లైక్స్. ఇక్కడ ఎందుకు సార్ ఎస్ వచ్చింది, లైక్ అనొచ్చు కదా, ఎక్కడ ఎస్ లేదు కదా ఇక్కడ. ఇలాంటి మర్మాలన్నీ కూడా మీకు 8వ బుక్లో తెలుస్తాయి. ఇట్లాంటివి లైక్స్ అనాలనా, లైక్ అనాలనా, గోస్ అనాలనా, గో అనాలనా, ఇవన్నీ ముందు ముందు తెలుస్తాయి. ఇక్కడ కనీసం మీరు లైక్ రాసినా నేను ఒప్పుకుంటా. అర్థమైందా, లైక్ రాకూడదు. మళ్ళా చాలా మంది తప్పు రాస్తున్నారు మా సిహెచ్ హిందూ, తప్పు రాస్తున్నావు మా, తప్పు మాది. లైక్ రాదు, ఎందుకు, ఇష్టపడలేదు. ఇష్టపడ్డాడు అని అంటే అది వేరు, అతనికి చాలా ఇష్టం అంట, రెగ్యులర్ అనమాట, జనరల్ వే. ఇప్పుడు నాకు ఇడ్లీలు అంటే చాలా ఇష్టం, ఐ లైక్ అనాల. హీ లైక్స్ అనాలి ఇక్కడ, హీ లైక్స్ ఇడ్లీస్ వెరీ మచ్. ఇక్కడ చాలా అన్నాడు కదా, వెరీ మచ్ అని పెట్టాల. ఇక్కడ లైక్స్ రావాలి. ఎందుకు సార్ ఎస్ వచ్చిందంటే ముందు ముందు తెలుసుకుందాం, ఇప్పుడే మీరు అంత టెన్షన్ తీసుకోవద్దండి, ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు. హీ లైక్స్ ఇడ్లీస్ వెరీ మచ్, అతడికి ఇడ్లీలు అంటే చాలా ఇష్టము. హీ లైక్స్ ఇడ్లీస్ వెరీ మచ్. అర్థమైంది ఫ్రెండ్స్, అతడికి ఇడ్లీలు చాలా ఇష్టము, హీ లైక్స్ ఇడ్లీస్ వెరీ మచ్. ఈ విధంగా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఏదైనా మనకి ఇష్టం వచ్చిన ఇలాగే చెప్పాలా. ఐ లైక్ ఇడ్లీస్ వెరీ మచ్, ఒకవేళ నేను అనుకో అప్పుడు ఐ లైక్ వస్తుంది. ఇక్కడ పర్సన్స్ అంటారు, హీ షీ ఇట్లకైతే ఎస్ వస్తుంది. కామన్ పర్సన్స్, ఇప్పుడు నేను, నువ్వు, మనమంతా, వీళ్ళందరూ అన్నప్పుడు ఇక్కడ ఐ లైక్ వస్తుంది. ఐ లైక్ ఇడ్లీస్ వెరీ మచ్, నాకు ఇడ్లీలు అంటే ఇష్టము, అతడికి ఇడ్లీలు అంటే చాలా ఇష్టము, ఆమెకి ఇడ్లీలు అంటే చాలా ఇష్టము, షీ లైక్స్ అనాల. వారికి ఇడ్లీలు అంటే అన్నప్పుడు దే లైక్ అనాల, దే లైక్. ఇట్లా ఎవరికి ఎస్ పెట్టాలా, ఎవరికి ఎస్ రాకూడదు అనేది ముందు ముందు నేర్చుకుంటాం, దాన్నే గ్రామర్ అనేది. అర్థమైందా ఫ్రెండ్స్. సరే, ఇంకా కొన్ని వాక్యాలు చూద్దాం. మేము పరీక్షలు రాసేశాము. మేము పరీక్షలు రాసేశాము, మేము పరీక్షలు రాసేశాము. మేము పరీక్షలు రాసేశాము. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, సబ్జెక్ట్ ఎవరు, మేము, వి. పరీక్షలు రాసేశాము. వర్బ్ ఎవరు ఇక్కడ, క్రియ ఎవరు, సబ్జెక్ట్ అయిన తర్వాత రావాల్సింది క్రియనే, వర్బే. రాసేశాము, రైట్, రోట్. రైట్ అంటే రాస్తాము, రోట్ అంటే రాసేశాం. వి రోట్, వి రోట్. ఏం రాశావు, పరీక్షలు, ద ఎగ్జామ్స్. వి రోట్ ద ఎగ్జామ్స్, మేము పరీక్షలు రాసేశాము. వి రోట్ ద ఎగ్జామ్స్, మేము పరీక్షలు రాసేసాము. వి రోట్ ద ఎగ్జామ్స్. ఇక్కడ రోట్ ఎందుకు వచ్చింది సార్ అంటే రాసేసాము, కంప్లీటెడ్, పాస్ట్ టెన్స్ అంటారు దీన్ని. సో టెన్సెస్ లో V2 అంటే పాస్ట్ టెన్స్, ఇది ప్రెజెంట్ టెన్స్, ఇది రేపు ఫ్యూచర్ పాస్ట్ పార్టిసిపుల్, ఇది యాక్చువల్గా తర్వాత చూసుకుందాం. ఓకేనా. సో ఈ రైట్, రోట్, రిటర్న్ అన్ని నేర్చుకొని ఉండాలి మనం ఫస్ట్. ముందు ముందు ఇలాంటివి చాలా ఉంటాయి, నేర్పిస్తాము, ఎవరు టెన్షన్ తీసుకోవద్దండి, నిదానంగా అర్థం చేసుకోండి అంతే. సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు, ఇవి అర్థం చేసుకుంటే చాలు. సో మేము అనేది సబ్జెక్ట్ పార్ట్ కర్త, పరీక్షలు అనేది ఆబ్జెక్ట్ పార్ట్కి వస్తుంది, రాసేసాము వర్బ్ కాబట్టి క్రియ, అంతే. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్.
లైవ్ చాట్ వస్తా ఉందండి, ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. హలో, క్లియర్గా ఉందా? ఏమైనా ట్రబుల్ అయిందా అండి? ఓకే, ఫైన్. వి వర్ రోట్ అనకూడదమ్మా, వి రోట్ అంతే. ఎస్, ఇంకొక ఎగ్జాంపుల్. పిల్లి పాలు తాగింది అని ఉంది. తాగింది పాస్ట్ టెన్స్ ఇది. పిల్లి పాలు తాగింది. పిల్లి పాలు తాగింది. తాగుట అంటే డ్రింక్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఇది నేర్చుకొని పెట్టుకొని ఉండాలా మీరు. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అని నేర్చుకొని ఉండాలా. సో పిల్లి పాలు తాగింది అన్నప్పుడు పిల్లి అంటే ద క్యాట్. ద క్యాట్ తాగింది కదా, పాస్ట్ టెన్స్ ఇది. తాగింది వర్బ్, క్రియ. డ్రాంక్, డ్రాంక్. ఈ డ్రాంక్ ఇక్కడ పని చేస్తుంది మనకు. ద క్యాట్ డ్రాంక్. ఏం తాగింది? పాలు తాగింది. సో పాలను ఏమంటారు? మిల్క్. ద క్యాట్ డ్రాంక్ మిల్క్ అనాలి. ద క్యాట్ డ్రాంక్ మిల్క్. ద క్యాట్ డ్రాంక్ మిల్క్ అనాలా. ద క్యాట్ డ్రాంక్ మిల్క్ అనాలా. కొంతమంది ద క్యాట్ డ్రాంక్ ద మిల్క్ అంటున్నారు. తిండి పదార్థాలు, తాగు తిను పదార్థాలకు ది వాడకూడదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. తాగు తిను వాటికి మనము ది అనరాదు. ద క్యాట్ డ్రాంక్ మిల్క్ అనండి చాలు. ద క్యాట్ డ్రాంక్ మిల్క్ అనండి చాలు. ఓకే. శ్రీనివాస్ మొన్న స్కూలుకు వెళ్ళాడు, బడికి వెళ్ళినాడు. బడికి వెళ్ళాడు ఏదైనా తీసుకో. ఎస్, శ్రీనివాస్ మొన్న బడికి వెళ్ళాడు. శ్రీనివాస్ మొన్న బడికి వెళ్ళాడు. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? కర్త ఎవరు? శ్రీనివాస్. బడికి వెళ్ళాడు. వెళ్ళుట అంటే ఏమి? ఇందాక మనం చెప్పుకున్నాం, గో వెంట్. గో వెంట్, గాన్. గో వెంట్, గాన్. ఇక్కడ వెంట్ పాస్ట్ టెన్స్ ఇది. వెళ్ళాడు పాస్ట్ టెన్స్ క్రియ. సో వెళ్ళాడు కాబట్టి వెంట్ అనాల. శ్రీనివాస్ వెంట్ అనాల. శ్రీనివాస్ వెంట్ వెళ్ళాడు పాస్ట్ టెన్స్. శ్రీనివాస్ వెంట్ టు స్కూల్. ఎక్కడికి? టు స్కూల్. బడికి. టు స్కూల్. వెళ్ళాడు వెంట్. సో ఇదంతా ఇది క్రియ. ఇది కర్మ. మొన్న, బడికి ఈ మధ్యలో ఉండేటివన్నీ కర్మలే. అవన్నీ ఆబ్జెక్ట్లు అంటారు, లాస్ట్కి రాయాల. శ్రీనివాస్ వెంట్ టు స్కూల్ డే బిఫోర్ ఎస్టర్డే. డే బిఫోర్ ఎస్టర్డే, నిన్న లేక మొన్న అని అర్థం. డే బిఫోర్ ఎస్టర్డే అంటారు. నిన్న లేక మొన్నను డే బిఫోర్ ఎస్టర్డే అని అంటారు. శ్రీనివాస్ వెంట్ టు స్కూల్ డే బిఫోర్ ఎస్టర్డే. శ్రీనివాస్ మొన్న స్కూల్కు వెళ్ళినాడు. సో ఇక్కడ కర్త ఎవరు? సబ్జెక్ట్ పార్ట్ ఎవరు? శ్రీనివాస్. వర్బ్ ఎవరు? వెంట్. ఎక్కడికి? టు స్కూల్. డైరెక్ట్ ఆబ్జెక్ట్. డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఏం పెద్ద కష్టమేం లేదు దీంట్లో. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
వాడు మద్రాసుకు రేపు వెళతాడు. చూడండి ఇక్కడ కూడా అంతే, గో వెంట్ ఇదే వర్బే ఉంటుంది. వాడు మద్రాసుకు రేపు వెళతాడు. ఎలా రాయాలి దీన్ని? ముందుగా మ్యాటర్ అర్థం చేసుకోవాలా. వాడు సబ్జెక్ట్ పార్ట్, ఎవరి గురించి మాట్లాడుతున్నాం? వాడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ సబ్జెక్ట్. రేపు వెళతాడు, ఈ రోజు కాదు వెళ్ళేది, రేపు వెళతాడు. సో వెళతాడు అనేది ఇక్కడ క్రియ, అది భవిష్యత్తుది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ లో విల్ అని వాడాలి. సో విల్ ప్లస్ గో, విల్ గో అవుతుంది. సరే, ఇది ఎందుకు విల్ వచ్చింది, విల్ గో అని ఎందుకు వచ్చింది అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎవరు టెన్షన్ తీసుకోవద్దండి. భవిష్యత్తులో వెళ్తాడు వాడు, రేపు వెళ్తాడు కాబట్టి హీ విల్ గో టు మద్రాస్. ఇదంతా ఆబ్జెక్ట్. ఇంకా హీ విల్ గో టు మద్రాస్, చెన్నై అని కూడా అనవచ్చు. హీ విల్ గో టు మెడ్రాస్ ఎప్పుడు? రేపు, టుమారో. హీ విల్ గో టు మెడ్రాస్ టుమారో. ఆ విధంగా చెప్పుకోవాలి ఫ్రెండ్స్. హీ విల్ గో టు మెడ్రాస్ టుమారో. అర్థమైందా? హీ విల్ గో టు మెడ్రాస్ టుమారో, ఆ విధంగా చెప్పుకోవాలి. ఓకే, ఎస్. మా నాన్న మా అమ్మను ప్రేమిస్తాడు అని ఉంది. ప్రేమిస్తాడు, మా నాన్న మా అమ్మను ప్రేమిస్తాడు. ఇక్కడ ప్రేమిస్తాడు, ప్రేమించుట అంటే ఏమి? లవ్. లవ్డ్ పాస్ట్ టెన్స్ లో ప్రేమించాడు అంటే లవ్డ్ అని రాయాల. లవ్, లవ్డ్, లవ్డ్ V3 లో కూడా లవ్డ్ అని వస్తుంది, తర్వాత చూసుకుందాం దీని కథ. ఓకే, సరే. ఇప్పుడు ఉన్న దాంట్లో రాస్తే మా అన్న మా అమ్మను ప్రేమిస్తాడు. ముందుగా ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? సబ్జెక్ట్ పార్ట్, మా నాన్న గురించి మాట్లాడుతున్నాం. సో మై ఫాదర్ అనండి. ఇక్కడ కొంచెం అవర్ ఫాదర్ కన్నా మై ఫాదర్ అనండి, బాగుంటుంది. మై ఫాదర్ ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ప్రేమించుట అంటే లవ్. యాక్చువల్ ఇందాక చెప్పాను నేను, థర్డ్ పర్సన్ సింగులర్లు అంటారు. మై ఫాదర్, మై మదర్, థర్డ్ పర్సన్ సింగులర్ వీళ్ళంతా. అప్పుడు లవ్స్ అనాల. హీ, షీ, ఇట్, దిస్, దట్ ఇలాంటివి ఏమైనా వస్తే ఎస్ పెట్టాలా. సో ఇక్కడ మై ఫాదర్ అన్నా కూడా హీకి సంబంధమే కాబట్టి మై ఫాదర్ లవ్స్ ఎవరిని? మా అమ్మను. సో మై మదర్. ఈ మై మదర్ అనేది ఆబ్జెక్ట్, కర్మ. మా నాన్న అనేది సబ్జెక్ట్, కర్త. లవ్స్ అనేది వర్బ్, క్రియ. సో మై ఫాదర్ లవ్స్ మై మదర్. మా నాన్న మా అమ్మను ప్రేమిస్తాడు. మై ఫాదర్ లవ్స్ మై మదర్ అనాల. అపాస్ట్రఫీ ఎస్ రాస్తున్నారు కొంతమంది. అపాస్ట్రఫీ ఎస్ రాయకూడదు. కొంతమంది అపాస్ట్రఫీ ఎస్ రాసినారు. లవ్స్ అంటే LOVES లవ్స్ అని పైన అపాస్ట్రఫీ పెడుతున్నారు. ఇది తప్పమ్మా, చూసుకోండి ఒకసారి. ఓకే, అలా రాయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే చూడండి, ఎక్కడ మనం మైనస్ లో ఉన్నాం. టెన్సెస్ రాకపోతే ఇంగ్లీష్ రాదు. ఎక్కాలు రానిదే లెక్కాలు రావు, టెన్సులు రానిదే ఇంగ్లీష్ రాదు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మ్యాథ్స్కి టేబుల్స్ రావాలా. మ్యాథ్స్లో మనము ఎక్కలు లేనిదే లెక్కలు రావు అంటారు కదా. ఎక్కలు రానిదే లెక్కలు రావు. అలాగే ఇంగ్లీష్లో టెన్సెస్ లేనిదే ఇంగ్లీష్ రాదు. టెన్సెస్ నాలెడ్జ్ ఉండాలా. ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమి, పాస్ట్ టెన్స్ అంటే ఏమి, పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఏమి, ఇవన్నీ కూడా నేర్చుకుని ఉండాలా ఫ్రెండ్స్. ఓకే, నేను సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నాను. నేను సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నాను అనేటువంటి ఈ వాక్యం ఉంది. దీన్ని ఎలా రాస్తారు? నేను సినిమాలో డబ్బులు పోగొట్టుకున్నాను. ఏం లేదు, జస్ట్ సింపుల్. నేను సబ్జెక్ట్ పార్ట్ ఎవరు ఇక్కడ? నేను, ఐ. పోగొట్టుకునుట అంటే రావాలి నీకు ఇప్పుడు. లూజ్, LOSE లూజ్, లాస్ట్, LOST లాస్ట్. లూజ్, లాస్ట్, లాస్ట్.
లూజ్ అంటే పోగొట్టుకోవడం. ఇంకొక లూజ్ కూడా ఉంది, LOOSE. లూజ్ అంటే మనకు ప్యాంటు లూజ్ అయింది అంటాం కదా, అంగి షర్టు లూజ్ అయింది అంటాం కదా, ఆ లూజ్ వేరు, ఈ లూజ్ వేరు. LOSE లూజ్, ఇది స్పెల్లింగ్స్ చూసుకోవాలా. ఇది LOSE లూజు, అది OOSE లూజ్, అది ఒదుగు అంటారు. అర్థమైందా? సో ఇక్కడ LOSE లూజ్, నేను సినిమాలో డబ్బును పోగొట్టుకున్నాను అన్నప్పుడు ఐ లాస్ట్, LOST వస్తుంది ఇక్కడ, LOST లాస్ట్. మళ్ళీ లాస్ట్ లో కూడా రెండు లాస్ట్లు ఉన్నాయి, LAST లాస్ట్, చివరి అని వస్తుంది, చివరిది, లాస్ట్ బెంచ్, లాస్ట్ ట్రైన్, లాస్ట్ బస్సు అంటుంటారు. అలాగా LOST లాస్ట్ అంటే పోగొట్టుకున్నాను అని, పోగొట్టుకున్నాను. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది వేరు, ఐ లాస్ట్, LOST పోగొట్టుకున్నాను. ఏం పోగొట్టుకున్నాను? ఐ లాస్ట్ డబ్బును, మనీ. ఎక్కడ? సినిమాలో, ఇన్ ద మూవీ. డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఐ లాస్ట్ మై మనీ అనండి, ఇంకా బాగుంటుంది. నా డబ్బున అని అర్థం. ఇక్కడ చెప్పకపోయినా ఇంగ్లీష్లో చెప్పొచ్చు, ఐ లాస్ట్ మై మనీ ఇన్ ద మూవీ, ఇన్ ద థియేటర్. ఐ లాస్ట్ మై మనీ ఇన్ ద థియేటర్, ఇన్ ద సినిమా థియేటర్. ఏదైనా చెప్పుకోవచ్చు, నీ ఇష్టం అది. అర్థమైందా ఫ్రెండ్? ఓకే. సో విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆన్సర్స్ రాయండి. ఓకే. పరీక్షల్లో ఆమె పాస్ అవుతుంది అన్నాడు, లేదా పాస్ అయింది రాసుకో, కన్ఫ్యూజ్ కావద్దు. పరీక్షల్లో ఆమె పాస్ అయింది. ఇందులో సబ్జెక్ట్ ఎవరు, వర్బ్ ఎవరు, ఆబ్జెక్ట్ ఎవరు, అర్థం చేసుకొని రాయండి. పరీక్షల్లో ఆమె పాస్ అయింది, పరీక్షల్లో ఆమె పాస్ అయింది. సో ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? సబ్జెక్ట్ పార్ట్ ఎవరు ఇక్కడ? పరీక్షలు కాదు, ఆమె. యాక్చువల్గా చెప్పాలంటే పరీక్షల్లో అనేది కర్త, సారీ కర్మ, ఆమె అనేది కర్త. కర్త చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయిపోయింది, కానీ మాటల్లో ఏం పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. పరీక్షల్లో ఆమె పాస్ అయింది అంటుంటాం కొన్ని సందర్భాల్లో. ఒరిజినల్గా ఎలా చెప్పాలి? ఆమె పరీక్షల్లో పాస్ అయింది అని చెప్పాలి. ఇక్కడ కొంచెం లాజికల్గా ఉంది, తెలుగులో నడిచిపోతుంది, తెలుగులో అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇంగ్లీష్లో కూడా మనం జాగ్రత్త వహించాలి. డైరెక్ట్గా పరీక్షల్లో చూసి పరీక్షల్లో అని రాయకూడదు. సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? ఆమె గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షీ ఫస్ట్ రావాలా, సబ్జెక్ట్ పార్ట్ ఇదే, కర్త. ఆ తర్వాత ఏమైంది? పాస్ అయింది. పాస్ అయింది అంతా వర్బ్, ఇది పాస్, పాస్డ్, పాస్డ్. పాస్ అయ్యేదాన్ని పాస్డ్ అంటారు. సో పాస్, పాస్డ్, పాస్డ్. సో షీ పాస్డ్, షీ పాస్డ్. ఏమి? పరీక్షల్లో, ఇన్ ద ఎగ్జామ్స్. షీ పాస్డ్ ఇన్ ద ఎగ్జామ్స్, లేదా షీ పాస్డ్ ద ఎగ్జామ్స్, ఎలా రాసినా తప్పులేదు. షీ పాస్డ్ అనాలమ్మా, షీ పాస్డ్, PASSED, మల్లిక. కొంతమంది షీ హ్యాస్ పాస్డ్ అని రాస్తున్నారు, అది అఫీషియల్. ఇంకా నేను టెన్సెస్లో పోలే, టోటల్గా టెన్సెస్లో పోతే అది వస్తుందమ్మా. ఇప్పుడు జస్ట్ మీరు పాస్డ్ రాసిన చాలు నాకు. సో ఇందులో సబ్జెక్ట్ ఎవరు? షీ, పాస్డ్ వర్బ్, ఇన్ ద ఎగ్జామ్స్ అనేదంతా ఆబ్జెక్ట్. ఓకే. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అని ఉంది. ఇది సహజంగా ప్రతిరోజు జరిగేటువంటి ఒక సంఘటన. ఇలాంటివి ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడాలా.
సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అని ఉంది. సూర్యుడిని ఇంగ్లీష్లో సన్ అంటారు. ఏమంటారు? సన్. SON SUN ఏం రాయాలి ఇక్కడ? చాలా మంది పొరపాటు అవుతూ ఉంటారు. SON సన్ అంటే SUN? SON SUN? ఎస్, థ్యాంక్ యూ. ఇక్కడ సన్ అంటే SON అంటే కొడుకు అని వస్తుంది. కొడుకు, కుమారుడు. SON అంటే కొడుకు, కుమారుడు అని వస్తుంది. SUN అంటే సూర్యుడు. ఇక్కడ సూర్యుడు మనకు ప్రపంచానికి ఒకటే ఉన్నాడు కాబట్టి ద సన్ అని రాయండి, బాగుంటది. ద సన్ అని రాయాల. సూర్యుడు ప్రపంచానికి ఒకడే కాబట్టి అతనికి ఇచ్చే గౌరవం ఒకటి ఉంది. ఏంటది అంటే ద సన్. ద సన్, సూర్యుడు తూర్పు దిక్కున ఉదయిస్తాడు. ఉదయిస్తాడు అంటే ఏమి? రైజ్, రోజ్, రిజన్ అని వస్తుంది. రైజ్, రోజ్, రిజన్, ఆ విధంగా వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ద సన్ రైజెస్ అనాల. ఎందుకు సార్ మళ్ళీ ఎస్ వచ్చింది ఇక్కడ అంటే? చూసారా, థర్డ్ పర్సన్ సింగులర్. ద సన్ రైజెస్ అనాల. ద సన్ రైజెస్. ద సన్ రైజెస్ ఎక్కడ? తూర్పు దిక్కున. ఇందా తూర్పు దిక్కున ఏమంటారు ఇంగ్లీష్లా? ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనాల. తూర్పుని ఈస్ట్ అంటారు. పడమటి దిక్కున అస్తమిస్తాడు అన్నప్పుడు ద సన్ సెట్స్ అనాల. సెట్స్ అంటే అస్తమించడం. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఇన్ ద వెస్ట్. పడమటి దిక్కున అస్తమిస్తాడు. ఉదయిస్తాడు అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఉదయించుట అంటే రైజెస్, అస్తమించుట అంటే సెట్స్. రెండింటికి ఎస్ పెట్టాలా, ఎందుకంటే ద సన్ థర్డ్ పర్సన్ సింగులర్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సబ్జెక్ట్ ఎవరు? ద సన్. సెట్స్, రైజెస్ ఇవన్నీ వర్బులు, ఇవి క్రియలు. ఇవన్నీ ఆబ్జెక్ట్. ఇవి ఇన్ ద వెస్ట్ అనేది, ఇన్ ద ఈస్ట్ అనేది ఆబ్జెక్ట్ ఇవి. సో విద్యార్థులు జాగ్రత్తగా ఈ విధంగా మీరు కనుక అర్థం చేసుకుంటే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టులు కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. సో దయచేసి విద్యార్థులు ఈరోజు క్లాస్ అంతా విన్నారు. ఒక 25 ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేసి మీకు మళ్ళీ ఒక చిన్న వర్క్ చెప్తాను. దయచేసి విద్యార్థులు 25th మహేష్ మామిడి పండు తిన్నాడు అని ఉంది. మహేష్ మామిడి పండు తిన్నాడు అని. ఏం లేదు, చాలా చాలా ఈజీ. ఫస్ట్ వర్బులు రావాలి. వర్బులు మీ మైండ్లో 3 రకాలు వర్బులు ఇంట్లో మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇంకా తిన్నాడు, ఈట్, ఏట్, పాస్ట్ టెన్స్లో ఏట్, ఈటన్, ఇవి మైండ్లో ఉండాలా. సో మహేష్ అంటే సబ్జెక్ట్ పార్ట్. మహేష్ ఎవరి గురించి మాట్లాడాం? మహేష్ గురించి మాట్లాడాం. మహేష్ మామిడి పండు తిన్నాడు. తిన్నాడు అంటే పాస్ట్ టెన్స్, ఏట్. మహేష్ ఏట్. ఏం తిన్నాడు? మహేష్ ఏట్. ఏం తిన్నాడు? మామిడి పండు తిన్నాడు, ఏ మ్యాంగో. మహేష్ ఏట్ ఏ మ్యాంగో. మహేష్ మామిడి పండు తిన్నాడు. మహేష్ ఏట్ ఏ మ్యాంగో. మహేష్ మామిడి పండు తిన్నాడు. అయిపోయింది. అర్థమైందా మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ సబ్జెక్ట్ పార్ట్ ఏమో మహేష్ తిన్నాడు కాబట్టి ఏట్ కాబట్టి వర్బు, మ్యాంగో అంటే ఆబ్జెక్ట్. దట్స్ ఇట్, అంతే. మహేష్ మామిడి పండు తిన్నాడు. మహేష్ ఏట్ ఏ మ్యాంగో. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఆల్రెడీ ఇట్లాంటి వీడియోలు మీకు సుమారుగా 25 గంటల ప్రోగ్రామింగ్ నా దగ్గర ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంతవరకు చెప్పినటువంటి వీడియోలన్నీ కూడాను నేను ఇప్పుడు వెబ్సైట్లో పెడుతున్నాను. ఇప్పుడు మీరు 15వ బుక్లో ట్రాన్స్లేషన్స్ అని ఇలా ఉన్నాయి కదా, 500 ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి కదా. ఎక్స్ట్రా వీడియోస్ అని పెడుతున్నాను నేను. ఇట్లాంటివి నా దగ్గర 500 వాక్యాలకు సంబంధించినటువంటి 500 వాక్యాలు ఉన్నాయి. బుక్ నంబర్ 15 సంబంధించి 500 వాక్యాలు ఉన్నాయి. 500 వాక్యాల్ని ఇలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టా. మీకు టైం దొరికినప్పుడల్లా చక్కగా ప్రాక్టీస్ చేయండి. 500 అంటే 25 గంటల వీడియోలు, 25 అవర్స్ వీడియోస్.
నేను మీకు లైన్గా మా వెబ్సైట్లో పెట్టాను. వెబ్సైట్లో ఉన్నాయి. దయచేసి మీరు అక్కడ ఓపెన్ చేసుకోండి. అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకే, ఎక్కడున్నాయో నేను చెప్తాను. దయచేసి 500 ట్రాన్స్లేషన్స్ ఎక్స్ట్రా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా, లేకపోతే బుక్ నంబర్ 15 అని ఉంటుంది. బుక్ నంబర్ 15 అని ఉంటుంది. బుక్ నంబర్ 15 వీడియోస్ అన్ని ఒక దగ్గర ఉన్నాయి. ఈ బుక్ నంబర్ 15 వీడియోస్ అన్ని కూడా చూడండి. మీకు సబ్జెక్ట్ అంటే ఏమి, వర్బ్ అంటే ఏమి, ఆబ్జెక్ట్ అంటే ఏమి క్లియర్ కట్గా చెప్పాను. చాలా నీట్గా ఉంది. వీడియోలన్నీ చాలా ఉన్నాయి. మీరు 2 రోజులు టైం తీసుకోండి. ఈరోజు సాటర్డే, ఈరోజు క్లాస్ క్లోజ్, రేపు సండే బాగా ప్రాక్టీస్ చేయండి. మంచి వీడియోలు ఇవి. ఇవన్నీ కూడా చూడండి. రెడీమేడ్ వీడియోలు ఉన్నాయి. ప్రతిరోజు నేను ఇలా తీసుకోవాలంటే కష్టం కదా. ఆల్రెడీ పాత వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూడండి. నేను ఇస్తాను. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను ఇస్తాను. సో నీట్గా వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. బుక్ నెంబర్ 15 వీడియోస్ అన్నా చూడండి. లేదు మీ దాంట్లోనే బుక్ నెంబర్ 3కి సంబంధించి అలాగే కంటిన్యూషన్లో పెట్టేస్తాయి ఇవన్నీ కూడాను. సో ఆ బుక్ నెంబర్ 3 వీడియోలు అంటే ఈ 4 రోజులు జరిగిన క్లాసులు ప్లస్ దాంతోపాటు ఇవన్నీ కంటిన్యూస్గా పెట్టింటాను కాబట్టి మీరు ఏ మాత్రం చూడకుండా ఇంకా అన్ని వీడియోలు లైన్ ప్రకారంగా చూసుకుంటారండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని చూసుకుంటారండి అంతే. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్? సరే, అర్థం కాకపోతే ఎవరైనా సరే అడగండి. ఇంకా ఎవరైనా మా కోర్సులో జాయిన్ అవ్వదలిచిన వారు నాకు కాల్ చేయండి. ఇది ఫ్రెష్ బ్యాచ్ అండి. కొత్తగా జాయిన్ అవ్వదలిచిన వారు జాయిన్ అవ్వచ్చు. సో మా కోర్స్ వచ్చేసి మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే కనుక 9390495239 ఈ నంబర్కు కాల్ చేయండి. రాము సార్ అనండి. వాట్సాప్ నంబర్ కూడా ఇదే నంబరే. సో కాల్ చేసి మంచిగా వివరాలు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వండి. 6 నెలల కోర్స్ ఉంటుంది. 6 మంత్స్ కోర్సు, 1000 రూపీస్ ఫీజు. ఇది 6 మంత్స్ కోర్స్ ఉంటుంది, 1000 రూపీస్ ఫీజు. ఇక్కడ ఏంటంటే స్లో లెర్నర్స్ అంటాం. నిదానంగా నేర్చుకుంటాం సార్ అనే వాళ్ళు మాత్రమే రండి. ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది సార్, మేమంతా ఆల్రెడీ మేము నేర్చేసుకున్నాము, మాకంతా తెలుసు అనే వాళ్ళకి ఇది ఒప్పుకోం. నేనైతే ససేమియా చాలా స్లోగా వెళ్ళేటోడిని. ఓకే, మా పిల్లలందరికీ ప్రతిదీ నేర్పించుకుంటూ వెళ్ళాలా అనేటువంటి కాన్సెప్ట్తో నేను నేర్పిస్తున్న విద్య ఇది. కాబట్టి విద్యార్థులు మీరు కూడా సహకరించి, ఇది ఫాస్ట్ లెర్నర్స్ కోసం కాదు, మేధావుల కోసం అంతకంటే కాదు. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నవారు అస్సలు రాకండి నా దగ్గరికి. కేవలం లేదు సార్ మేము ఫస్ట్ నుంచి నేర్చుకుంటాము అనే వాళ్ళకి మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. విత్ ప్రింటెడ్ బుక్స్ కూడా కావాలి సార్ మాకు. ఇలాంటి బుక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ కూడాను. సో 3వ బుక్, 15th బుక్ అని ఇలాగా అన్ని ఒక 60 బుక్ల సెట్ ఉంటుంది. అలా 60 బుక్స్ ప్యాక్ కావాలనుకునే వాళ్ళు 2000 రూపీస్ కాస్ట్ అవుతుంది. ఈ 2000 రూపీస్ కాస్ట్కి వాట్సాప్ కోచింగ్లు అన్నీ ఫ్రీగానే ఉంటాయి. మళ్ళీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మీరు ఎవరైనా ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే కనుక 9390495239 ఈ నంబర్లో రండి. వాట్సాప్ ఉంది, మాకు కాల్ చేసి మీకు ఏం కోర్స్ కావాలో అన్నీ అడగండి, తెలుసుకోండి, ముందుకు సాగండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టాటా, సీ యూ.